రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కమిటీ నాయకులు బొబ్బిలి శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కిర్ల కృష్ణారావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆప్కాస్ను రద్దు చేస్తామని, ప్రైవేట్ బడా వ్యక్తులకు వారి ఏజెన్సీలకు పనులు అప్పగిస్తామని మంత్రివర్గ సభ్యులు పత్రికల్లో ప్రకటించడంతో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో దశలవారీ పోరాటాలకు పిలుపునిచ్చిందని, ఈ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆప్కాస్ను రద్దు చేస్తే మున్సిపల్ కార్మికుల జీతాలు చెల్లింపు, పనులు అప్పగింత మున్సిపల్ శాఖకే బాధ్యతలు అప్పగించాలని, బడా వ్యక్తులకు వారు ఏజెన్సీలకు అప్పగించవద్దని, ఆప్కాస్ కార్మికులందరికీ పర్మనెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర అధిక ధరలకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాలు 35,000 రూపాయలు మంజూరు చేయాలని, గత 3 సంవత్సరాలుగా పర్మనెంట్ కార్మికులకు పెండింగ్లో ఉన్న సరెండర్ లీవులు, ఎన్కోస్మెంట్, 3 డిఏలు తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. సామర్లకోటలో పీహెచ్ వర్కర్లచే డ్రైవర్ల పనులు చేయిస్తున్నారని, తక్షణమే పనులు నిలుపుదల చేయాలని, వారికి ప్రమాదాలు జరిగితే అధికారులే బాధ్యత వహించాలని, డిప్యూటేషన్ పేరుతో కార్మికులను సొంత పనులు చేయిస్తున్నారని, వీటిని వెంటనే నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే మార్చి 11వ తేదీన చలో విజయవాడ వెళ్లుటకు సిద్ధమవుతామని ఆయన అన్నారు. ధర్నా అనంతరం ఏవో గారికి వినతిపత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి తుపాకుల లక్ష్మీనారాయణ, బంగారు రాజేష్, బొబ్బిలి ఈశ్వర్రావు, బొబ్బిలి సత్యనారాయణ, ఎల్లారావు, బొత్స శ్రీను, డోకుమూరు సురేష్, బంగారు అప్పారావు, కన్నా, సురేష్, అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ కలెక్టరేట్ ముందు కాకినాడ జిల్లా అంతా వచ్చి ధర్నా మాట్లాడడం చేశారు. దీనికి ప్రధాన కారణం దీర్ఘకాలిక సమస్యలు. నేను స్టేట్ జనరల్ సెక్రటరీ ఉండేటప్పుడు దగ్గర నుంచి 10 ఏళ్ళుగా ఆ సమస్యలు అలాగే ఉన్నాయి. కానీ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులు, ఆప్కాస్లో ఉన్న కార్మికుల సమస్యలు మేము 25,000 కనీస వేతనం ఇవ్వమని కోరుతున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర చట్టం కూడా సమాన పనికి సమాన వేతనం అని పర్మనెంట్ కార్మికులు ఏ పని అయితే చేస్తారో అదే పని చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, ఆప్కాస్ కార్మికులకి అదే వేతనాలు ఇవ్వాలని, దాన్ని పర్మనెంట్ చేయాలని మేము గత 10 సంవత్సరాలుగా కోరుతా ఉన్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆప్కాస్ని రద్దు చేస్తామని, బడా వ్యక్తులకు, ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెపిస్తామని చెప్పేసి చెప్పడంతో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా దశల వారి పోరాటాలకు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే కమిషనర్కి వినతి పత్రాలు కానీ, ఎమ్మెల్యే గారికి వినతి పత్రాలు, అలాగే కమిషనరేట్ వద్ద ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇవాళ మా ప్రధాన డిమాండ్ ఆప్కాస్ను రద్దు చేస్తే మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల పనులు అప్పగింత, అలాగే జీతాలు చెల్లింపు మున్సిపల్ శాఖకే బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము కోరుతా ఉన్నాం. అలాగే ప్రైవేటు వ్యక్తులకు, బడా వ్యక్తులకు, వారి ఏజెన్సీలకు దీన్ని తాకట్టు పెట్టవద్దు, ఇది వాళ్ళకి అప్పగిప్పించొద్దని చెప్పేసి ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం. అలాగే కనీస వేతనాలు 35,000 రూపాయలు మంజూరు చేయాలని, ఆప్కాస్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, పర్మనెంట్ కార్మికులకు డిఏలు, ఎన్కాస్మెంట్లు, బకాయి బిల్లులు తక్షణమే చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే జనాభా పెరుగుతూ ఉంది, జనాభా ప్రాతిపదికన సిబ్బందిని పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే 62 ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగులకి 62 సంవత్సరాల వయసు పరిమితి ఏ విధంగా పెంచారో ఆప్కాస్ కార్మికులు కూడా 62 సంవత్సరాల వయసు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.